ఒక వండర్ ఏంటి అంటే నా చిన్నతనం నుంచి నా ఫేవరెట్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ నాకు కూడా ఆవిడ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ ఎంత బాగుంటుందంటే ఒక వైఫ్, నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఒక పొసెసివ్ వైఫ్ అంటే పొసెసివ్ వైఫే, అవును, ఒక గయ్యాలి వైఫ్ అంటే గయ్యాలి వైఫే, అబ్సల్యూట్లీ సిస్టర్ అల్లరి పిల్ల, స్ట్రాంగ్ లేడీ, ఏంటి ఒక్కటేంటి ఆవిడ చేసిన క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్ ఒక దేవతలాగా ఆవిడని కూర్చోబెడితే దేవతే, అంతే అంతే అబ్సల్యూట్లీ. గయ్యాలి గంప అంటే గయ్యాలి గంపే. అసలు అలాంటి క్యారెక్టర్స్ చేసిన ఆవిడ నామినేషన్లో నేను కూడా ఉన్నాను అన్నప్పుడు ఇది కదా నేను కోరుకుంది అని అప్పుడే చాలా హ్యాపీ అనిపించింది. నిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయానికి. నెక్స్ట్ ఎక్కడో ఒక మూల అత్యాసన ఆసన అంత పక్కన పెట్టేస్తే నాకు వస్తే బాగుండు, అందరూ అంత స్ట్రాంగ్ ఉన్న వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను. నేను చెప్పలే నీకు వస్తుందని చాలా మంది చెప్పారు. ఫస్ట్ నువ్వు పాప అందరూ ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఖచ్చితంగా మీకు వస్తుంది, మీరు అధైర్యపడకండి. మా ఇంట్లో మాత్రం మా పిల్లలైతే నువ్వు నామినేషన్లో ఉండడమే గొప్ప విషయం మమ్మీ, నువ్వు దాన్ని అసలు టెన్షన్ తీసుకోకు, ఫస్ట్ స్టెప్ అనుకో అని వాళ్ళు అలా మోటివేట్ చేశారు. ఆ రోజు తెలియని ఒక స్ట్రెస్, రమ్యకృష్ణ గారు నేను అందరం ఏంట్రా బాబు మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం. కానీ గాడ్ గిఫ్ట్ ఏంటి అంటే ప్యాషన్. నిజం. ఈ ప్యాషన్ నన్ను ఇంతవరకు నడిపించింది. ఆ ఇష్టం, దానిపైన ఉన్న లవ్, దానిపైన ఉన్న ఇష్టం నన్ను ఇంత దూరం తీసుకొచ్చిందంటే, ఎక్కడ నేను మదనపల్లిలో ఎక్కడో చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగి ఏం తెలీదు, మూవీస్ చూస్తూ ఒక విలని చూడగానే ఏంటి ఇంత ఎట్లా చేస్తాడు, చంపేయాలి, అసలు ఆవిడ ఎంత మంచిది, హీరో అంటే హీరోయిజం ఇలా ఉండాలి, అంత అమాయకమైన లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ నుంచి ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఇంతమంది ముందు స్టేజ్ కాళ్ళు చేతులు అలా వణుకొచ్చేస్తుంది. ఏంటి ఒక పెద్ద పెద్ద యాక్టర్స్, ప్రకాష్ రాజ్ గారు ఎవరు తీసుకోలేదు, బ్రహ్మానందం గారు, అందరి గురించి మాట్లాడాలంటే. నేను ఆ మూవీ చూసినప్పుడు, రంగమార్తాండ మూవీ చూసినప్పుడు బ్రహ్మానందం గారు డైలాగ్స్ చెప్తుంటే గురువు గారు నిజంగా శతకోటి నమస్కారాలు చేయాలి. ఆ డైలాగ్స్ చెప్తున్నప్పుడు యాక్ట్రెస్, అది కదా యాక్టింగ్, ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఒక యాక్టర్కి ఆ ఎమోషన్ అలా హోల్డ్ చేసి ఆ కళ్ళు రెప్ప వెయ్యకుండా ఆ డైలాగ్ డెలివరీ విధానం, వాళ్ళందరూ లెజెండరీస్. అంతమంది స్టేజ్ మీదకి వెళ్ళి బ్లాక్ లేడీని పట్టుకుని కదా గర్వంగా ఇలా మాట్లాడుతున్న రోజు నేను గర్వపడాలా? చిన్నపిల్లని అయిపోయాను అంజలి కదా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. అది ఎలా డీల్ చేయాలో కూడా మనకు తెలియదు అసలు. ఆ పెయిన్ లైఫ్లో ఎప్పుడు నీకు తెలీదు, నువ్వు చేయలేవు, నీకు ఇది రాదు, ఏం నేర్చుకోలేవు అనే మనుషుల మధ్యలోనే ఉన్న నేను, ఎస్ నా మనస్సాక్షికి నేను ఒక్కటే చెప్పుకున్నా, ఎప్పుడు ప్రతి సెకండ్ ఎవరికి చెప్పుకోవాలని కూడా నేను ట్రై చేయలేదు. ఎస్ నాకు తెలుసు నేనేంటి, నాకేం కావాలో నాకు తెలుసు. ఎగ్జాక్ట్లీ. ఒక్కరోజు వస్తుంది, బ్రతుకుంటే ఒకరోజు వస్తుంది. ఆ ఒక్కరోజు ఖచ్చితంగా నేను గర్వంగా, మనస్ఫూర్తిగా, గర్వం అంటే అదేదో లేదు లేదు నేను అందరికన్నా గొప్ప అలాంటి గర్వం కాదు, హెల్దీ అంటే 100%. మనం ఒక మనిషిగా పుట్టి మనం ప్రపంచాన్ని చూస్తూ ప్రతిదీ నేర్చుకుంటున్న సమయంలో మనల్ని చూసి మనం కూడా గర్వపడే రోజు రావాలి. ఆ రోజే మనకిచ్చే గిఫ్ట్ అని నేను ఫీల్ అయిన రోజు. ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వస్తున్నప్పుడు ఎంతోమంది గురువులు, ఎంతోమంది, అందరూ యాక్టర్స్. ఎందుకంటే నేను అక్కడే నాకు లైఫ్ అనిపించింది. మంచి ఒక ఆర్టిస్ట్గా నా ఉనికిని నేను చాటుకోవాలి అనిపించింది ఎన్నోసార్లు. తాపత్రయం, మామూలు తాపత్రయం కాదు. ఎవరైనా రిజెక్ట్ చేస్తే, అంజలి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నిద్ర లేని రాత్రులు ఉన్నాయి అంజలి, ఎవరికి చెప్పుకోలేను. రిజెక్ట్ చేసిన రోజు బాధ, నేను చేయగలను, ప్లీజ్ నాకు ఇవ్వండి క్యారెక్టర్, ప్లీజ్ నన్ను మీరు ఇలాగే చూస్తున్నారు, మీరు క్యారెక్టర్ ఇచ్చి మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను చేయగలను ప్లీజ్. కానీ ఎలా అడగాలి నాకు తెలియదు. ఎలా మనల్ని మనం అంటే లేదు నేను చేయగలను అని కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోవచ్చు. నా మనస్సాక్షికి తెలుసు నేను చేయగలను. అట్లాంటి ఎన్నో రాత్రులు, ఎన్నో స్లీప్లెస్. కొన్ని సీన్లు వచ్చినప్పుడు ఆ రోజు ఏదో టెన్షన్స్లో మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఇంకా బాగా చేసుంటే బాగుండు, ఇంకా బాగా చేయాలి, ఇంకేమైనా చెయ్యొచ్చా,
ఎవరైనా చెప్పుంటే బాగుండు అనే తాపత్రయం, బాగా చేయాలి. ఎవరైనా ఒక్కరు భుజం తట్టి రూపా గుడ్ బాగా చేసావంటే ఓకే బాగా చేశానా, ఇంకా బాగా చేసి ఉండొచ్చా, ఇలాంటి ఫీలింగ్స్ తోటే రన్ అవుతుంది లైఫ్ ఎప్పుడైతే మనం. కానీ నా ఫ్యామిలీ, నాకు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి టైం టేకింగ్ చాలా టైం పట్టింది నేను దాని మీదనే ఫోకస్ చేయడానికి. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్, ఐఎమ్ ఫ్రీ బర్డ్, హ్యాపీ. కానీ బలగానికి ముందు ఎన్ని సినిమాలు చేసింటారు రూపమ్మ దగ్గర దగ్గర? అంజలి దాదాపు 40 మూవీస్ 40 పైన చేసుంటాను అంజలి కదా. కానీ ఎంత తాపత్రయపడడం, మంచి క్యారెక్టర్ వస్తే మంచి క్యారెక్టర్స్ చేయాలి. ఏ క్యారెక్టర్ వచ్చినా వాళ్ళ దగ్గర అప్పుడు మనకి పెద్దగా డైలాగ్స్ చెప్పే అవకాశాలు ఉండవు. నిల్చోబెట్టేసి మనం నిల్చుంటాము, అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇంకొంచెం బాగా ఇచ్చుంటే బాగుండు అక్కడ కూడా. కానీ నేను నేర్చుకుంది ఏంటి అంటే ఇండస్ట్రీలో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు నేను చాలా గర్వంగా నాకు ఒకటి ఏదో సాధించగానే నాకు ఇంత హ్యాపీనెస్ వచ్చింది అంటే దానికి ఇంత టైం టేకింగ్ అయిందంటే ఎంతోమంది కష్టపడిన వాళ్ళకి ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా ఆ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంత స్ట్రగుల్ అయిన వాళ్ళకి చాలా సంవత్సరాలు అక్కడే స్ట్రగుల్ అయిపోయి కూడా ఏమి దొరకని వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అదృష్టం, ఇది నిజంగా చెప్తున్నాను. ఒక సందర్భంలో నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నా, ఇది నిజంగా నేనేదో ఒక్కొక్క నిజంగా మనస్ఫూర్తిగా చెప్పుకోవాలంటే గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం కూడా కాదు. ఇది చాలా మంది గిఫ్ట్ నాకు నేర్పించడం, నేను నేర్చుకోవడం, మంచి సలహా ఇలా తీసుకుంటూ వెళ్తూ వచ్చిన నా జర్నీలో ఈరోజు భగవంతుడు వేణుగారి ద్వారా నాకు ఒక మంచి క్యారెక్టర్ రావడం, దాంట్లో నేను చిత్తశుద్ధి అని ఉంటుంది కదా, ఆయన ఏం చెప్పారో అది విని డెడికేషన్తో నేను వర్క్ చేయడం, ఒక ఆపర్చునిటీని క్యాచ్ చేయడం. కరెక్ట్. అలా జరిగిన సందర్భంలో నాకు వచ్చిన ఒక మంచి గిఫ్ట్, హ్యాపీ, దానికి చాలా సంతోషం.